హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శోభా స్మాల్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మీతో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ వ్లాగ్ అండి. ఇంకా మధ్యాహ్నం లంచ్ అది తినేసిన తర్వాత అయితే ఇంకా మిగిలిపోయిన అన్నము, కూరలు అవన్నీ అయితే ఇంకా వేరే వాటిలోకి అయితే సర్దేసేసి ఇంకా అవన్నీ షింక్లో వేసి ఇంకా అంట్లో అవన్నీ తోమాలండి. ఇంకా దానికోసం అయితే అన్నీ సర్దేసి ఇంకా అవన్నీ అయితే పక్కన పెట్టేస్తున్నాను. వీడియో అయితే ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది, చూడండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సో ఇక్కడైతే నేను ఇంకా అంట్లన్నీ సర్దేసి షింకులు అయితే వేసేసాను. సో ఇంకా టైం వచ్చేసి 4 అయిపోతుంది. ఇంకా వైషుకి అయితే ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి అయితే తను చపాతీ జామ్ పంపిమని చెప్పింది. ఇంకా దానికోసం అయితే చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మా పిల్లలైతే చపాతీలోకి జామ్ వేసుకొని తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. కర్రీస్ అవన్నీ అయితే ఏం వేసుకోరు. పూరీలోకి అయితే కర్రీ తింటారు, కానీ ఇంకా చపాతీలోకి అయితే జామే తింటారు అనమాట. మా చిన్నోడికి కూడా బాగా ఇష్టము చపాతీ జాము. వాడికైతే ఇంటికి వచ్చి నాకు ఇద్దాంలే అని చెప్పి ఇంకా వైషుకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీ చేసేసి ఇంకా దానికైతే జామ్ అయితే అప్లై చేసేసి ఇంకా తనకి పెట్టానంటే తను ఇంకా 7కి వస్తుంది అనమాట. ఇంకా హంసిక వాళ్ళని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఇంకా వైషుకి అయితే ఆ స్నాక్ బాక్స్ ఇచ్చేసేస్తాం అనమాట రెగ్యులర్గా. ఇంకా అలాగే ఉంటుంది ఈవినింగ్ టైంలో. ఇంక ఇప్పుడైతే ఇంకా జామ తీసేసి చపాతీకి అయితే అప్లై చేసేసి ఇంకా బాక్స్లో పెట్టి ఇచ్చేసేస్తానండి. అలాగే మీ పిల్లలు అయితే స్నాక్స్కి ఏం తినడానికి ఇష్టపడతారో కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ ఎలాగున్నాయి ఏంటని కూడా కామెంట్ చేయండి. సో ఇక్కడ జామ్ అంతా ఇట్లా అప్లై చేసేసి ఇంకా దాన్ని అయితే రోల్ చేసేసాను. ఇంకా బాక్స్లో అయితే పెట్టేసాను అనమాట. బాక్స్లో పెడితే అది కొంచెం పెద్దదిగా ఉండేసరికి ఇంకా పట్టలేదనమాట. ఇంకా అందుకొని దాన్ని అయితే కట్ చేసి ఒక 2 పీస్ లాగా అయితే చేసేసి ఇంకా బాక్స్లో అయితే పెట్టేసి పంపించేసానండి. ఇంకా వెళ్ళిపోయారు. ఇంక ఆ లోపల ఇంకా మధ్యాహ్నం అయితే అత్తయ్య గోరింటాకు కోసుకొచ్చారనమాట. గోరింటాకు ఇంకా మిక్సీ వేసేస్తే ఇంకా పెట్టుకుంటారు. ఇంకా పిల్లలకు కూడా ఇష్టం అనమాట. హంసికాకి అయితే బాగా ఇష్టం గోరింటాకు పెట్టుకోవడం. వైషు కూడా పెట్టుకునేది, కానీ తను ఏంటంటే ఇంకా పెట్టుకొని ఎక్కువసేపు ఉండదు అనమాట. ఇంకా అందుకని చెప్పి తను గోరింటాకు పెట్టుకోవడం కన్నా కోన్ పెట్టుకోవడం అంటే ఇష్టము. సో అదంటే త్వరగా బండితే త్వరగా కడిగేయచ్చు కదా, ఇదైతే ఎక్కువసేపు పెట్టుకొని ఉండాలి కదా. సో అందుకని అయితే తను ఇంకా అలా చేస్తారు అనమాట. హంసిక అయితే తను చాలా ఇష్టము పెట్టుకునేది. కాకపోతే ఏంటంటే ఇంకా హంసిక కూడా అంతే, పెట్టుకున్న తర్వాత ఎప్పుడెప్పుడు గడిగేద్దామని వెయిట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడైతే ఇంకా అత్తయ్య కోసుకొని వచ్చేసారు. గోరింటాకు చెట్టు ఉందన్నమాట మాకే. సో దాన్ని అయితే కోసుకొని వచ్చేసారు. ఇంకా దాన్ని అయితే ఇప్పుడు మిక్సీ పడుతున్నాను. ఇంకా గోరింటాకులో కొంచెం చింతపండు, మజ్జిగ, ఒక్క ఇవన్నీ వేసి అయితే మిక్సీ పడతాం అనమాట. రెగ్యులర్గా అందరైతే ఇంకా అలాగే వేస్తారనుకుంటాను. చింతపండు, ఒక్క మజ్జిగ అంటే నీళ్ళ బదులు మజ్జిగ పోసి మిక్సీ పట్టేస్తాము. అలా అని కొంచెం మిక్సీ పట్టేటప్పుడు ఏంటంటే మనం చూసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనం మరిన్ని మజ్జిగ అట్లా పోసేసామంటే పల్చగా అయిపోయిందంటే మళ్ళీ చేతులకు పెట్టుకుంటే జారిపోతూ ఉంటుంది. సో అందుకని కొంచెం కొంచెం అయితే వేసుకుంటూ మజ్జిగ అనేది మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇంకా నేనైతే కొంచెం గోరింటాకు కూడా ఒకేసారి వేసినా తిరగదు కదా, అందుకని కొంచెం మెదిగిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఆకు వేస్తా. సో అట్లా ఆపుకుంటా కలబెట్టుకుంటా మధ్య మధ్యలో అలా చేసుకుంటేనే, లేకపోతే మిక్సీలో అసలు వేయలేం గోరింటాకు. సో గోరింటాకు అంతా వేసేసాను. బయట అయితే వాతావరణం భలే చల్లగా ఉండింది ఆ రోజు, ఎండే లేదు అసలు. పొద్దున్నుంచి అలాగే ఉంది. ఇంక ఇక్కడైతే నేను ఇంకా ఈవినింగ్ అయితే వాకిట్లో బయట కూడా ఇంకా చిమ్మేసి వచ్చేసాను రోడ్డు మీద. గోరింటాకు మిక్సీ పట్టేశాక రోడ్డు మీద అంతా ఇంకా చిమ్మేసి వచ్చేసాను. ఇంకా అదైతే మార్నింగ్ వేసిన ముగ్గు అనమాట. చెప్పాను కదా వాతావరణం అయితే చల్లగా ఉంది. ఇంకా బట్టలు అయితే ఆరేసాను, కానీ ఇంకా అవైతే ఆరనే లేదు. నేను ఆరేసేసరికి టైం వచ్చేసి 12:30, 1 అవుతుంది. ఇంకా ఎందుకంటే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నా పనులు చేసుకుంటూ ఇంకా వాషింగ్ మిషన్ బట్టలు వేస్తా, కానీ ఇంకా ఆరేయడానికి మాత్రం వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టి పంపించిన తర్వాత నాకు అప్పుడు బట్టలు ఆరేస్తాను అనమాట. ఇంకా వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టేసరికి 12:30 అలా అవుతుంది. సో ఇంకా ఆ టైంలో ఆరేస్తాను అనమాట. 12:30, 1 లోపల ఆరేస్తాను. ఆ రోజు అందుట్లో చల్లగా ఉండేసరికి అస్సలు ఆరలేదనమాట. అందుకని బట్టలన్నీ ఒకసారి మళ్ళీ తిరగేసేసాను. ఇంకా అక్కడ వాళ్ళే చల్లగా ఉందిలేని కూర్చున్నాను అనమాట. అంతలోకి మా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసేసారు. ఇంకా రాగానే చెప్పాను అనమాట, ఇట్లా గోరింటాకు మిక్సీ పట్టేశాను అంటే ఇంకా హంసిక అయితే పెట్టుకుంటానని చెప్పింది. సో తనకైతే చాలా ఇష్టం అనమాట గోరింటాకు పెట్టుకోవడం అంటే.
ఇంకా తనైతే పెట్టుకుంటానని చెప్పింది, తనకు పెట్టాలి గోరింటాకు. సో ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకో, ఇంకా తర్వాత పెడతాను, ఇంకా హోంవర్క్ అది కంప్లీట్ చేసుకున్నాకైతే పెడితే సరిపోతుందిలే అని చెప్పేసి ఇంకా నేను హోంవర్క్ అది రాసుకున్నాక పెడతాలే అని చెప్పాను. మా చిన్నోడైతే ఇంట్లోకి రాకుండానే గోల మొదలు పెట్టాడు అనమాట, అల్లరి. ఇంక వాడు కొనిమని కాల్ చేసేసరికి ఇంకా కొంతసేపు ఆగి వెళ్దాంలే అని చెప్పేసి నాకు కూడా మాటలు లేదనమాట. సాయి వచ్చి ఇంకా ఈవినింగ్ కాలేజ్ నుండి వస్తాడు 5:15కి అట్లా. సో వాడు వచ్చి నాకు పోదులే అన్నా కూడా ఇంకా మాటలు లేదనమాట. ఇంకా అప్పుడైతే ఇద్దరు కలిసి బండి మీద వెళ్ళి తెచ్చుకోవచ్చు, ఏం కావాలంటే అవని చెప్తే ఇంకా అస్సలు వినట్లేదు. చూడండి, పరిగెత్తుకుంటా వెళ్ళి అటు పక్కన ఒక 2 ఇళ్ళు అవతల కూర్చొని ఉన్నాడు అనమాట. ఇంకా వాడిని అయితే చిన్నగా మాటలు చెప్పి ఇంకెళ్ళి తీసుకొని వచ్చేసాను. ఇంకా తర్వాత నేను ఈవినింగ్ 4 అప్పుడు ఇంకా అంట్లన్నీ సర్దేసి షింకులో వేసాను కదా, వాటిని అయితే కడగనే లేదండి. సో చెప్పాను కదా, ఇంకా తర్వాత చపాతీ చేశాను, తర్వాత బట్టలన్నీ ఆరలేదని వాటిని తిరగేసాను. ఇంకా అంతలోకి బయట రోడ్డు మీద అంతా చిమ్మేసి వచ్చేసి ఇంకా మా పిల్లలు కూడా వచ్చేసారు ఆ లోపల. ఇంకా చిన్నోడు ఇందాక గోల్ చేస్తున్నాడు కదా, వాడిని కొంచెం సముదాయించేసరికి సరిపోయింది. సో అందుకని ఇంక ఇప్పుడైతే అంట్లు తోమడం మొదలు పెట్టాను అనమాట. 4 అప్పుడు తోమదామని షింకులో వేస్తే ఇంకా నేను తోమేసరికి 5:30 అలా అవుతుంది టైము. సో అప్పుడైతే ఇంకా అంట్లు అవన్నీ ఆల్రెడీ తోమేసేసి ఇంకా మొత్తం అయితే అంట్లు కడిగేస్తున్నాను అనమాట. తోమేసిన తర్వాత అయితే వీడియో స్టార్ట్ చేశాను. ఏంటా సోపు రుద్దకుండా మొత్తం కడిగేస్తున్నాను అనుకుంటారేమో, ఆల్రెడీ తోమేసినవి ఇప్పుడు జస్ట్ ఇంకా కడిగేస్తున్నాను అనమాట. అంట్లన్నీ తోమేయడం కడగడం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే చెప్పాను కదా, హంసికనైతే హోంవర్క్ కంప్లీట్ చేయమని చెప్పాను. ఇంకా తర్వాత వచ్చి తనకి గోరింటాకు పెడతానని చెప్పాను. ఇంకా అందుకని తనైతే కూర్చొని హోంవర్క్ రాసుకుంటుంది. ఇంక ఇక్కడైతే టీ పెడుతున్నాను అనమాట. పెద్దవాళ్ళకైతే టీ, పిల్లలకైతే పాలు కలపాలి. ఇంక ఇందాకైతే చిన్నోడు ఏడుస్తున్నాడు కదా, ఇంకా తర్వాత అయితే సాయి కాలేజీ నుండి వచ్చిన తర్వాత వెళ్ళి బోండాలు అవి తెచ్చుకున్నారు. ఇంక ఈవినింగ్ టైం తినడానికి అని చెప్పి సో తలా 4 బోండాలు అవి తినేసేసారు. అదిగో వీళ్ళకేమో పాలు కలపడానికి పాలు కొంచెం తీసి పక్కన పెట్టేసి పిల్లలకి, ఇంక పెద్దవాళ్ళకైతే టీ పెట్టాను. పెద్దవాళ్ళంటే ఎవరు వెళ్ళండి ఈయనే తాగుతారు. ఇంకా నాకైతే టీ అంటే అస్సలు ఇష్టం ఉండదు. కాఫీ మార్నింగ్ టైంలో తాగుతాను ఒక్కసారి, ఇంక ఈవినింగ్ ఏం తాగను. సో ఇంక ఇప్పుడు చిన్నోళ్ళకైతే ఇంకా పిల్లలకి పాలైతే బూస్ట్ వేసి కలిపేసి అనమాట. వీళ్ళైతే బూస్ట్ తప్ప మళ్ళీ హార్లిక్స్ ఏమన్నా వేసినా కూడా తాగరు. ఇంకా చిన్నోడు కూడా 4 బోండాలు అవి తినేసి ఇంకా వాళ్ళు పాలు ఇస్తే తాగుతున్నారనమాట. ఇంకా తాగేసేసిన తర్వాత ఇంకా హంసిక అయితే గోరింటాకు పెట్టాలని చెప్పేసింది. ఆల్రెడీ పాపం తను గోరింటాకు కోసమే వెయిట్ చేస్తుంది అనమాట. ఇంకా చెప్పాను కదా, ఇంకా తనకి గోరింటా పెట్టుకోవడం ఇష్టం అని చెప్పేసి సో ఇంకైతే తను పాలు అది తాగేసిన తర్వాత టైం వచ్చేసి 6:30 అలా అయిపోయింది అప్పటికే. ఇంకా తను హోంవర్క్ రాసి నేను అంట్లు తోమి ఇంకా తర్వాత వీళ్ళకి పాలు అవి కలిపించి సో ఇదంతా అయ్యేసరికి టైం వచ్చి 6:30 అలా అయిపోయింది. ఇంకా అప్పుడైతే కూర్చొని ఇంకా హంసికకి గోరింటాకు పెడుతున్నానండి. ఇంకా తనకైతే బాగా ఇంట్రెస్ట్. కాకపోతే ఏంటంటే పెట్టుకున్న తొక్క ఇంకా 1/2 అవర్ అయితే చక్కగా ఉంచుకునిద్ది. ఇంకా తర్వాత మొదలు పెట్టిద్ది అనమాట. కడిగేస్తా మమ్మీ చెప్తానే ఉంటుంది 10 మినిట్స్కి ఒకసారి. నేనేమో అన్నం తినిన తర్వాత కడుక్కుందో ఆ లోపల 1 గంట 2 అవర్స్ 2 గంటలు 3 గంటలన్నా ఉండిద్దిలే చేతికి అట్లాగే అని చెప్తానమాట. అప్పుడు బాగా పండిద్ది అని. సో తనైతే చెప్పినా కూడా మళ్ళీ కొంతసేపటికి వచ్చి అడుగుతానే ఉంటుంది. ఇంకా వయసు అయితే 7 అయిపోయింది. ఇంకా వచ్చేసింది అనమాట తను స్కూల్ నుంచి. తను రోజు ఇంకా 7 o'clock వస్తుంది అనమాట. ఇంకా 7 అయ్యేసరికి వచ్చేసింది. అప్పటికి వయసు హంసికకైతే ఒక చేతికి కంప్లీట్ చేసేసి గోరింటాకు పెట్టడం, ఇంకో చేతికి కూడా పెట్టాను. తనైతే 2 చేతులకు పెట్టించుకుంది. సో తనైతే డిజైన్ పెట్టమని చెప్పింది అనమాట. గోరింటాకుతో డిజైన్ ఏంటి అంటే నాకు డిజైనే కావాలి అని చెప్పింది. సర్లేని అట్లా డిజైన్ అయితే పెట్టేశాను. సో 2 హ్యాండ్స్కి అయితే పెట్టేసేస్తూ ఒక పక్కన అయితే ఇంకా అన్నం కూడా వండేసానండి. ఇంకా అన్నం వండేస్తుంటే నాకేంటో మామూలుగా ఈ మధ్య అయితే ఇంకా అన్నం కుక్కర్ ఉంది కానీ ఇంకా నేను మామూలుగా ఇట్లా వండడానికే బాగుండిద్ది అనిపిస్తుంది. కుక్కర్లో పెడితే ఏంటంటే అడుగున అన్నం ఏమో కొంచెం ముద్దగా వచ్చినట్టు ఉంటుంది, పై అన్నం అయితే పొడి పొడిలాడుతున్నట్టు ఉండిద్ది. సో ఇంకెందుకలే అని చెప్పి ఇట్లాగైతే అన్నం అంతా పొడి పొడిలాడుతుండిద్దిలేని నేను ఈ మధ్య గంజి వంచడమే మొదలు పెట్టేశాను. ఇంకా కుక్కర్లో అయితే పెట్టట్లేదు. కరెంటు కుక్కర్ అయితే మామూలుగానే అసలు యూజ్ చేయము. మామూలుగా ప్రెషర్ కుక్కర్లో పెట్టేదాన్ని అంతకుముందు. ఇప్పుడైతే అది కూడా వాడడం మానేసి మామూలుగా డైరెక్ట్గా వండేస్తున్నాను. ఇంకా హంసిక అయితే 2 చేతులకి మామూలు గోరింటాకుతోనే ఇంకా డిజైన్ కావాలంట. అందుకని ఏదో నాకు చేతనాడట గోరింటాకు పెట్టాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. తను 2 చేతులు పెట్టించుకుంది. ఇంకా వయసుకి అయితే పెడతానని చెప్తే తనైతే వద్దని చెప్పేసింది. చెప్పాను కదా, తనైతే కోన్ అయితే పెట్టించుకునేది కానీ అదైతే 1 గంటలో పండిపోయిద్ది కదా అని. ఇంకెక్కడైతే హంసికకి అన్నం పెట్టిన తర్వాత ఇంకా అప్పటికి చాలాసార్లు అడుగుతానే ఉన్నా. నేనైతే ఇంకా
కొంతసేపు ఉంచుకో అని చెప్పేసి అట్లాగే మాటలు చెప్పేదిగోండి. పడుకోవడానికి పక్కన కూడా వేసేసారు పిల్లలకి. ఇంకా అంటే అన్నం తినిన తర్వాత ఇంకా తర్వాత పడుకోబోయే ముందు అప్పటిదాకా ఏదో ఒక మాటలు చెప్తే తను అట్లాగే డైవర్ట్ చేస్తూ ఉంచాను. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు పడుకోబోయేటప్పుడు తీశాను. ఆల్మోస్ట్ 9:30 అలా అవుతుంది టైము. అప్పుడైతే ఇంకా గోరింటాకు అంతా తీసేసి కడిగేసేసి అప్పుడు పడుకోబెట్టారనమాట. ఇంకేదో ఒక మాటలు చెప్పకపోతే తను ఎమ్మటే తీసేస్తాననిద్ది. సో మొత్తానికి అంతసేపు అయితే ఉంచి గోరింటాకు అయితే ఇప్పుడు తీసేస్తున్నాను. వ్లాగ్ కూడా ఇక్కడ ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీటిని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్.